వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. మనం ఈరోజు ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో భాగంగా సెకండ్ యూనిట్ ఈ యొక్క విజ్ఞాన శాస్త్రవేత్తలు ఉన్నారండి. మనకు ఆర్యభట్ట కానీ, అరిస్టాటిల్ కానీ, కోపర్నికస్ కానీ, సరే ఐజాక్ న్యూటన్ కానీ, మనకున్న ఐన్స్టీన్ వ్యక్తి కానీ, సివి రామన్ కానీ, ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. ఈ యొక్క సైన్స్ విజ్ఞాన శాస్త్రవేత్తల మీద తప్పనిసరిగా మనకు ఉన్నటువంటి దాంట్లో ఒక 5 బిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2.5 మార్కు 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడుగుతాడు, ప్రీవియస్ పేపర్లో కూడా ఇంతకుముందు కొన్ని అడిగాడు, వాటి మోడల్ ప్రకారం కొన్ని మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, కానీ ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్పాలండి. ఏంటి ఆ చిన్న విషయం అంటే, మనకి ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి 999 ఓన్లీ 999 ఆఫర్ పెట్టాం. 7 బుక్స్ రెఫర్ చేసి 2024 సంవత్సరం న్యూ బుక్స్ ఉన్నాయండి. మనకు 3 బుక్స్ వచ్చాయి. మనకు ఆ 3 బుక్స్తో పాటు ప్రీవియస్ ఉన్నటువంటి 2005 నుంచి 2024 వరకు ఉన్నటువంటి బుక్స్ కూడా ఉన్నాయి. అన్నిటినీ రెఫర్ చేసి పర్ఫెక్ట్గా తెలుగు అకాడమిక్లో ఉన్నటువంటి ప్రతి బిట్ టు బిట్ కవర్ చేసి చెప్పాం. కాబట్టి మీకు ఇక్కడ మన దాంట్లో 1 or 2 వీడియోస్ ఉంటాయండి. మినిమం 45 అవర్స్ నుంచి 47 అవర్స్ ఉంటుందండి. మీరు ప్రణాళికాబద్ధంగా ఇప్పుడు టైం ఉంది కాబట్టి, టైం అంటే మనకు 40 డేస్ ప్లాన్లో కరెక్ట్గా రోజు ఒక 3.5 అవర్ కానీ 4 అవర్స్ ఈ మెథడాలజీకి, ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి మీరు కేటాయిస్తే తప్పనిసరిగా కూడా ఒక 12 డేస్లో, ఒక 12 రోజులలో ఒక 3.5 అవర్ వీలైతే 4 అవర్స్ కేటాయిస్తే సిలబస్ కంప్లీట్ అయిపోయింది. మీరు మళ్ళీ తెలుగు అకాడమీ బుక్ వెతికి చూడాల్సిన అవసరం కూడా ఉండదు. ఆల్రెడీ మన యాప్ తీసుకున్న వాళ్ళు కూడా, ఫిజికల్ సైన్స్ మెథడ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఇలా 4 అవర్స్, మినిమం 4 అవర్స్ లేదా 3.5 అవర్స్ కేటాయించుకుంటే కంపల్సరీ 12 డేస్లో సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. మొత్తం 1 or 2 వీడియోస్ ఉన్నాయి ఫిజికల్ సైన్స్ సంబంధించి. మొత్తం తెలుగు అకాడమీ బుక్ బిట్టు టు బిట్టు పర్ఫెక్ట్ చెప్పాం. ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు చూడండి. యూట్యూబ్లో కూడా దేవేందర్ మెథడ్స్ అని చెప్పి కొడితే మీకు ఆ క్లాసులు వస్తాయి. ఓకేనా? ఇవి మనకు 999 అండి. మెటీరియల్ కూడా మీకు తప్పనిసరిగా వాట్సాప్కు సెండ్ చేస్తాను. ఫిజికల్ సైన్స్ సంబంధించి మొత్తం మెటీరియల్ మీరు రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒకసారి నాకు కాల్ చేయొచ్చండి. కాల్ చేసి మాట్లాడే యాప్ తీసుకోండి, పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ తక్కువ టైంలో కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంది. ఫిజికల్ సైన్స్కు మ్యాథమెటిక్స్తో పోల్చుకుంటే చాలామంది తక్కువ అండి. ఒకవేళ ఫిజికల్ సైన్స్ మీద తీసుకోవాలని కోర్స్ అని అలా కాదండి, ఉన్న ఫ్యాక్ట్ని ఏదైతే చెప్తానో మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. అప్లికేషన్లు చాలా వస్తాయి. ఎందుకు? ప్రతి మ్యాథమెటిక్స్ ఉన్నటువంటి విద్యార్థి ఫిజికల్ సైన్స్ అప్లై చేస్తారు గ్యారంటీగా. కానీ ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో కంటెంట్ హెవీ ఉందని చెప్పి భయపడి చాలామంది కూడా వెనకడుగు వేస్తున్నారు. ప్రతి డిస్ట్రిక్ట్లో మ్యాథమెటిక్స్తో పోల్చుకుంటే ఒక 40-50 ఉన్నటువంటి పోస్టులే తక్కువ ఉన్నాయి. 599 పోస్టులు ఉన్నాయి అన్నిట్లో, ఈ యొక్క ఏపీ రాష్ట్రం మొత్తం మీద. కాబట్టి ఫిజికల్ సైన్స్ పోస్టులు చాలా ఉన్నాయి. ఇంత అవకాశం రాదు. 2008లో ఉన్నటువంటి పోస్టులు మళ్ళీ అదనంగా ఇంకెక్కువే పడ్డాయి. ఒక శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలో తప్ప మిగతా అన్ని జిల్లాల్లో 35 ఎబోనే ఉన్నాయండి. 35 ఎబో ఉన్నాయి. చాలా జాగ్రత్త చదువుకుంటే ఫిజికల్ సైన్స్ వాళ్ళు అదృష్టవంతులు. కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఈ అవకాశం వదిలిపెట్టొద్దు. 40 డేస్ ప్లాన్లో కంటెంట్ 4 అవర్స్ 5 అవర్స్, దీనికి ఒక 4 అవర్స్ కేటాయించుకోండి. ఒక 12 డేస్ దీనికి, మిగతా జీకే, కరెంట్ అఫైర్స్, సైకాలజీ, పర్స్పెక్టివ్ 1 అవర్ 1 అవర్ కేటాయించుకొని చదవండి. కంటెంట్ మెథడాలజీ ఎవరైతే కీలకమైన సబ్జెక్టు, మనకు పరిధి అనేది కొంత ఉంటుంది కాబట్టి హార్డ్ వర్క్ చేయండి. ఓకే, రైట్ అండి. తర్వాత ఎలా బిట్స్ అడుగుతాడు, ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అనేది ఒకసారి మనం చూద్దాం. కొన్ని బిట్స్ శాస్త్రవేత్తల మీద. ఓకే, రైట్ అండి. ఇక్కడ చూడండి ఒకసారి. ఈ క్రింది వానిలో సరైన శాస్త్రవేత్తలకు సంబంధించిన వాక్యాలను గుర్తించండి అని చెప్పి ఇలా అడుగుతాడు. రేపు అప్లికేషన్ మెథడ్లోనే రేపు డిఎస్సిలో అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇలా అడుగుతాడు. అడిగి ఏమంటాడంటే, ఏ ఆప్షన్ అండి చూడండి ఒకసారి. బరువైన వస్తువులు భూమిని త్వరగా చేరుతాయని చెప్పినటువంటి అరిస్టాటిల్ చెప్పాడండి. చెప్పిన అరిస్టాటిల్ వ్యాఖ్యాన్ని తప్పు అంటే తప్పు అని రుజువు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే గెలీలియో అని ఇచ్చాడు. అది సరైనదా కాదా గుర్తించాలంటే కంపల్సరీ మనం ఈ యొక్క అరిస్టాటిల్ది చదవాలి. అరిస్టాటిల్ యొక్క జీవిత చరిత్ర చదివితే మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ సిద్ధాంత శిరోమణి. ఆల్రెడీ సిద్ధాంత శిరోమణి గ్రంథం మన భాస్కరాచార్య రాసినటువంటి గ్రంథం. ఈ సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో 2వ అధ్యాయం అంకగణితాన్ని తెలుపుతుంది అని చెప్పి ఇచ్చాడు. మరి ఏవి కరెక్టు, ఏవి తప్పు అనేవి ఆలోచించాలి. నెక్స్ట్ చూడండి ఒకసారి. సి ఆప్షన్
ఏదైనా అంకెను కానీ సంఖ్యను కానీ శూన్యంతో భాగిస్తే ఫలితం అనంతంగా ఉంటుందని మొదటిసారిగా చెప్పిన వ్యక్తి ఆర్యభట్ట అని చెప్పి ఇచ్చాడు. మరి ఎవరు చెప్పారో చదివితే మనకు తెలుస్తుంది, అవునా కాదా. నెక్స్ట్ డి ఆప్షన్, సూర్యుడు తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ భూమి మిగతా గ్రహాలు తిరుగుతున్నాయని కోపర్నికస్ అండి, సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి పోలాండ్ దేశస్థుడు కోపర్నికస్ ప్రతిపాదించాడు అని ఇచ్చాడు. ఇచ్చే ఆప్షన్స్ ఇలా అడుగుతాడు. ఏసీ సరికానిది, బీడీ సరైనవి, ఏడీలు సరైనవి, బీసీ సరికానిది, ఏబిసిడీలు మొత్తం సరైనవి, ఏబిడీలు సరైనవి, సి కాదని అడుగుతాడు. ఈ ఆప్షన్ చూడడానికి ముందే మీరు ఇలా సూర్యుడు తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ భూమి మిగతా గ్రహాలు తిరుగుతున్నాయని చెప్పి కోపర్నికస్ తెలిపాడంటే కోపర్నికస్ శాస్త్రవేత్త గురించి మీకు పర్ఫెక్ట్ తెలిసి ఉండాలి. చెప్పాడంటే కరెక్టే. కరెక్ట్ అంటే ఏంటి, డి సరైంది. డి సరైనది ఎక్కడ ఉంది చూసుకోవాలి. ఇక్కడ డి సరైనది ఉంది, ఇక్కడ సరికాంది కాబట్టి ఈడ కూడా డి సరైనదని ఇచ్చాడు, ఈ మొత్తం సరైనవి ఇచ్చాడు, ఈడ కూడా ఏ బిడ్లు సరైనవి ఇలా ఇచ్చాడు. కాబట్టి ఇలాంటి ఇచ్చినప్పుడు అన్ని పర్ఫెక్ట్ ఉండాలని తెలియదు. కాబట్టి ఏం చేయాలి, అన్నిటి శాస్త్రవేత్తల మీద పర్ఫెక్ట్గా ఉంటే ఇలాంటి బిట్లు చేయగలుగుతాం. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఇది బరువైన వస్తువులు భూమిని త్వరగా చేరుతాయని చెప్పిన వ్యక్తి అంటే అరిస్టాటిల్ చెప్పాడా లేదంటే చెప్పాడు. అరిస్టాటిల్ చెప్పాడు. అరిస్టాటిల్ జీవిత చరిత్ర తెలిస్తే మనం తెలిసిపోతుంది, చెప్పాడు. ఇది తప్పు అని రుజువు చేసిన వ్యక్తి అంటే గెలీలియో. అది చదివి ఉంటే మనకు తెలుస్తుంది. కాబట్టి ఏ అనేది ఇది నిజమే కాబట్టి సరైనది. ఏ ఏంటండి, ఏ సరైనది. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో 2వ అధ్యాయం అంకగణితాన్ని తెలుపుతుందని ఇచ్చాడు. కానీ ఈ సిద్ధాంత శిరోమణి గ్రంథంలో అంకగణితాన్ని కాదని తెలిపింది బీజగణితాన్ని తెలిపాడు. 2వ అధ్యాయం ఏంటి, బీజగణితం అండి. ఏంటి ఇక్కడ, బీజగణితం. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథం 2వ అధ్యాయంలో, సిద్ధాంత శిరోమణి గ్రంథంలో 2వ అధ్యాయంలో ఏం తెలుపుతుందంటే బీజగణితాన్ని చెప్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు, అంకగణితం. కాబట్టి ఇది తప్పు. అంటే ఏంటి, ఇక్కడ ఏ అనేది సరైనదే కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ బి సరికానిది. ఏంటి, ఇక్కడ బి సరికానిది. నెక్స్ట్ చూద్దాం మనం. సి, ఏదైనా అంకెను కానీ సంఖ్యను కానీ శూన్యంతో భాగిస్తే ఫలితం అనంతం అని ఎవరు చెప్పారు అంటే శాస్త్రవేత్త మనం చదువుకున్నాం కదా, చెప్పింది ఎవరు, ఆర్యభట్ట అని ఇచ్చాడు. కానీ ఆర్యభట్ట కాదు, దీన్ని తెలియజేసేది ఎవరంటే భాస్కరాచార్య. ఎవరైనా భాస్కరాచార్య అంటే 2వ భాస్కరుడు. భాస్కరాచార్య అంటే 2వ భాస్కరాచార్యుడు. మొదటి భాస్కరాచార్య గురించి ఎక్కలేదు ఇన్ఫర్మేషన్. 2వ భాస్కరుడు అంటే ఏంటి, ఇది కూడా తప్పు. ఏసి ఏకే చూడండి ఒకసారి, ఇదేంటి సి సరికానిది, బి కూడా సరికానిది, బీసీలు సరికానివి. ఓకేనా. ఇక్కడ చూడండి ఏమంటేనే మీకు తెలిసిపోయింది ఆప్షన్ కూడా. ఇక్కడ సూర్యుడు తన అక్షం చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ భూమి మిగతా గ్రహాలు తిరుగుతున్నాయని కోపర్నికస్ చెప్పాడు. ఇది కరెక్టే. అంటే ఏ అండ్ డి అనేది సరైనవి, బి అండ్ సి సరికానివి అని పర్ఫెక్ట్గా ఈ యొక్క క్వశ్చన్లు చదివేటప్పుడే క్లియర్ అయిపోవాలి ఇలాంటి క్వశ్చన్లు. అందుకనే శాస్త్రవేత్తల మీద ప్రతి పాయింట్ మీకు తెలిసి ఉండాలంటే రిపిటేషన్ ఎక్కువ ఉండాలి, బాగా చదవాలి. ఇక్కడ ఆప్షన్లు చూసుకోవాలి. చూడండి ఒకసారి, ఇక్కడ ఏ డీలు సరైనవి, బీసీ సరికాని ఇచ్చాడు. కాబట్టి ఆన్సర్ ఏంటి, ఇక్కడ 2వది దీనికి సంబంధించినట్టు ఆన్సర్ కరెక్ట్ ఇది. ఓకే, ఏ డీలు సరైనవి, బీసీలు సరికానివి, సి సరికానిది, బి కూడా సరికానిది. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కాబట్టి పర్ఫెక్ట్ చదివినట్టు చేస్తాం. అందరికంటే ముందుంటాం, జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, రైట్ అన్న, ఇవి దీనికి సంబంధించింది. నెక్స్ట్ 2వ క్వశ్చన్. ఈ క్రింది శాస్త్రవేత్తలు జన్మించిన సంవత్సరాలను గుర్తించండి. ఇది నాలెడ్జ్ బిట్లే కానీ అందరి మ్యాటర్ గుర్తించుకుంటాం, కానీ శాస్త్రవేత్తలు జన్మించిన సంవత్సరాలు చదువుతాం. కానీ ఎవరు ఎప్పుడు జన్మించారని చెప్పి మనం ఒక దగ్గర రాసుకొని చదవం. కొంతమంది చదువుతారు మళ్ళీ, ఏది అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, కానీ చదువుకుంటూ పోతే గుర్తుండవు. ఒక దగ్గర ఈ యొక్క శాస్త్రవేత్తలు జన్మించిన సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరిగా. ఇలా ఇస్తాడు, అరిస్టాటిల్, కోపర్నికస్, న్యూటన్, సివి రామన్ ఇచ్చి జతపరచండి అని చెప్పి ఇచ్చాడు. ఏ శాస్త్రవేత్త ఏ సంవత్సరం జన్మించాడని చెప్పి. ఇవి నాలెడ్జ్ బిట్లు, గుర్తు పెట్టుకునేటటువంటి బిట్స్ తప్ప వేరే లేదు. కాబట్టి ఇలా క్వశ్చన్ అడిగాడు. ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి మోడల్ ఉన్న క్వశ్చన్స్ ఆల్రెడీ 2008, 2012లో ఫిజికల్ సైన్స్లో అడిగాడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, చూడండి ఒకసారి, ఇక్కడ అరిస్టాటిల్ ఎప్పుడు జన్మించాడు గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి 1888, 384, 642 ఇలా ఇచ్చాడు. ఈ అరిస్టాటిల్ ఎప్పుడు జన్మించాడంటే చూడండి ఒకసారి, ఏ2 ఇలా చూసి మొత్తం బి ఏంటని చెప్పి చూడాల్సిన అవసరం లేదు, వెంటనే ఆప్షన్ రండి. ఏ2 ఎక్కడుంది, ఏ4 ఉంది, ఇది కాదు. ఏ1 ఉంది, ఇది కాదు.
A2 ఉంది, A2 ఉంది అంటే ఆన్సర్ ఏమై ఉంటుంది? 2 కానీ 4 కానీ, అంటే 50% ఆన్సర్ మనం దగ్గరికి వచ్చాం. ఇలా ఎనాలిసిస్ చేయాలి. ఓకే, ఇలా A2. తర్వాత కోపర్నికస్, సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన కోపర్నికస్ ఎక్కడ అని ఒకసారి ఇక్కడ చూస్తేనా చూడండి ఒకసారి. A2 అంటే కోపర్నికస్, మిగిలింది ఏంటి? A2. ఇక్కడ B1 ఉంది, ఇక్కడ B4 ఉంది. ఇక్కడ క్లారిటీగా రావాలి. కోపర్నికస్ ఎక్కడ? B4. B4 అంటే చూడండి ఒకసారి ఇక్కడ ఏంటి? 1473 ఫిబ్రవరి 19న జన్మించాడు ఈ యొక్క కోపర్నికస్, పోలాండ్ దేశస్థుడు. B4 ఎక్కడుంది? B4. ఇది ఒక్కటి చూస్తే సరిపోయి, వెంటనే ఆన్సర్ ఇది పెట్టాలి. మొత్తం చూడాల్సిన అవసరం లేదు, టైం సేవ్ అవుతుంది, ఇది అవుతుంది. ఒకవేళ చూడాలనుకుంటే ఇక్కడ చూడండి, న్యూటన్ ఏంటండి? 1642 డిసెంబర్ ఇంగ్లాండ్లో జన్మించాడు ఈయన. ఎవరు ఇక్కడ? న్యూటన్ ఇంగ్లాండ్లో జన్మించాడు. మిగిలింది సివి రామన్ 1888 నవంబర్ 7. క్లియర్ అయిపోయింది. కాబట్టి శాస్త్రవేత్తలు జన్మించినప్పుడు ఇలా మీరు ఒక దగ్గర రాసుకోవాలి. రాసుకొని ఇలా ఎనాలిసిస్ చేస్తే ఈజీగా తొందరగా టైం సేవ్ అవుతుంది, గుర్తుపెట్టుకున్నాను. ఓకే, రైట్. తర్వాత ఈ క్రింది శాస్త్రవేత్తలు జన్మించిన సంవత్సరాల ప్రకారం వర్ష క్రమాన్ని గుర్తించండి అంటాడు. ఇలానైనా అడుగుతాడు, లేకపోతే క్వశ్చన్ ఇలానైనా అడుగుతాడు. ఇంతకు మీరు చూడండి ఒకసారి, ఇలా అడిగితే మీకు ఈజీగా ఉంటుంది. ఇయర్లు ఇచ్చాడు, ఈజీగా గుర్తించవచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఇక్కడ చూడండి, ఇలా క్వశ్చన్ అడిగితే మాత్రం ఐడెంటిఫై చేయలేము. మీరు చదివింది గుర్తుపెట్టుకొని దాని ప్రకారం ఎవరు ఎప్పుడు జన్మించారని చెప్పి గుర్తుకు రావాలి. ఇక్కడ ఇచ్చాడు జన్మించిన సంవత్సరాల ప్రకారం వరుస క్రమాన్ని గుర్తించండి అని ఇస్తాడు క్వశ్చన్. సివి రామన్, న్యూటన్, భాస్కరాచార్య, అవునా కదా? ఆర్యభట్ట. మరి ఆర్యభట్ట ఎప్పుడు? క్రీస్తు 476 సంవత్సరం, కేరళ రాష్ట్రం, అశ్మకపురం అని చెప్పి అనుకున్నాం. ఈ యొక్క 476. మరి భాస్కరాచార్య 1114 అని చెప్పి మనకు తెలుసు. న్యూటన్ 1642, సివి రామన్ 1888 అని చెప్పి తెలుసు. ఇక్కడ ఫస్ట్ ఎవరు వస్తారు? ఆర్యభట్ట. డి ఎక్కడుంది చూడండి ఒకసారి. డి అంటే ఇది తప్ప అన్నిట్లో డి ఉంది. ఇతని తర్వాత మళ్ళీ ఎవరు? భాస్కరాచార్య. డిబి ఉండాలి. డిబి ఇది డిఏ, ఇది కాదు. డిబి ఈ రెండు ఉన్నాయి. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ అంటేనే డిబి తర్వాత ఎవరు రావాలి? సివి రామన్. డిబిసి, డిబిఏ అని వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఇదే. టైం సేవ్ అయింది. ఈ ప్రకారం వరుస క్రమంలో ఈ ఇయర్లు ఇలా గుర్తు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈజీగా తొందరగా మనం బిట్టు చేస్తాం, ముందుకెళ్ళిపోతాం. సెకండ్ యూనిట్ ఉన్నటువంటి విజ్ఞాన శాస్త్రవేత్తలకు సంబంధించిన ఉన్నటువంటి ఆ యూనిట్లో ప్రతిదీ నాలెడ్జ్ బిట్టే కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. అండర్స్టాండింగ్ ఏముండదు ఇక్కడ. శాస్త్రవేత్తలకు సంబంధించింది, విజ్ఞాన శాస్త్రవేత్తలకు సంబంధించి సర్ ఐజాక్ న్యూటన్ కానీ, నెక్స్ట్ కోపర్నికస్ కానీ, ఐన్స్టీన్ కానీ, నెక్స్ట్ ఆర్యభట్ట, భాస్కరాచార్య కానీ, వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంతసేపు చదివారని కాదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బిట్ ఎలా వస్తుంది, నేను ఎలా చేయగలను, ఏ బిట్ ఇస్తే నేను ఎలా ఎదుర్కోగలను అనేటట్టు ప్రణాళిక ప్రకారం చదవాలి. ఆ ప్రణాళిక ప్రకారం చదవకుండా టైం అయిపోతుందని, నేను చదివేది ఇంకా తొందరగా అయిపోవాలని, ఏదో తూతూ మంత్రంగా అయిపోయింది నేను మొత్తం చదివానని చెప్పి అన్నట్టు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతాయి. మొత్తం చదివానని చెప్పి తృప్తి మాత్రమే ఉంటుంది, కానీ చదివే విధానం చాలా ముఖ్యం. నేనేం చదివాను అని చెప్పి ఒకసారి మీరు బిట్ బ్యాంకు సరే ఎక్కడ దొరికిన బిట్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఏ లోపాలు ఉంటాయని చెప్పి తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీకు మొత్తం తెలుగు అకాడమీ బుక్సే మొత్తం చెప్పింది. బిట్స్ ఏమి దొరికినా బిట్స్ ప్రాక్టీస్ చేయండి. తెలుగు అకాడమీ బుక్స్ ఒకసారి చూడండి. ఓన్లీ టెస్ట్ సిరీస్ మనం కూడా స్టార్ట్ చేస్తాం, ఇంకేం స్టార్ట్ చేయలేదు. కానీ బయట ఏమన్నా చేయాలనుకుంటే బయట దొరికితే టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. బుక్స్ ఏం కొనవనట్లేదు, టెస్ట్ సిరీస్ బాగా పర్ఫెక్ట్ రాయాలండి. రాస్తేనే సబ్జెక్ట్ గ్రిప్ వస్తుంది. ఓకే, రైట్ నాన్న. వ్యక్తి జన్మించినప్పుడు అతని లక్షణాలు ఆ సమయంలో సూర్యుడు ఉన్న నక్షత్ర సమూహంపై ఆధారపడి ఉంటాయి అని విశ్వసించిన వారు ఎవరు? గ్రీకుల, చైనీయుల, బాబిలోనియన్ల, భారతీయుల అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, నాలెడ్జ్ బిట్లే ఉంటాయి. ఈ యొక్క విజ్ఞాన శాస్త్రవేత్తలకు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎవరు అంటే చదివితే గుర్తుండాలి, ఈ గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నారంటే బాబిలోనియన్లు అన్నారండి. జన్మించినప్పుడు వారి యొక్క నక్షత్రం ఏంటి, ఆ యొక్క సూర్యుడి యొక్క విధానం ఏంటి అంటే ఆ జన్మించినటువంటి లక్షణాలు ఆ సమయంలో సూర్యుడు ఉన్నటువంటి నక్షత్రం ఏంటి అని ఆ నక్షత్రంపై ఆధారపడి విశ్వసించిన వారు ఎవరంటే బాబిలోనియన్లు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొంతమంది మ్యారేజ్ చేసేటప్పుడు కూడా ఏ నక్షత్రం అని చెప్పి చూస్తుంటారు. కొంతమందికి ఉన్నటువంటి ఏది మన ఇస్తారు కదండి, పెళ్లి పత్రికలు ఇచ్చేటప్పుడు కూడా ఆ నక్షత్రం రాశి ఏంటి,
ఏంటి అని చెప్పి కొంతమంది బ్రాహ్మణులు చూసి అవి రాస్తుంటారు ఒక ముహూర్తం లగ్నం పెట్టేటప్పుడు. ఇవన్నీ అప్పుడు బాబిలోనియన్లు చెప్పినట్టు విధానం ప్రకారం చిన్నగా వచ్చినటువంటి ఈ విషయాలు. ఓకే, రైట్ అమ్మా. తర్వాత ఈ క్రింది వానిలో సరైన వ్యాఖ్యలను గుర్తించండి. గెలీలిని నవీన విజ్ఞాన శాస్త్ర పితామహుడిగా పిలుస్తారు అని ఇచ్చాడు. కరెక్టా కాదా? ఫ్రాన్సిస్ బేకన్ అండి. ఈ ఫ్రాన్సిస్ బేకన్ ఎవరు? ఆగమన పద్ధతి ఇండక్టివ్ మెథడ్ను కనుక్కున్నటువంటి వ్యక్తి. ఈ యొక్క ఫ్రాన్సిస్ బేకన్ 1920లో తన ప్రసిద్ధ గ్రంథం, ఫ్రాన్సిస్ బేకన్ యొక్క ప్రసిద్ధ గ్రంథం ఏంటి? నోవం అర్జనంలో శాస్త్ర బోధన ప్రాముఖ్యాన్ని, శాస్త్రీయ పద్ధతిని గురించి వివరించాడు ఫ్రాన్సిస్ బేకన్ అని ఇచ్చాడు. కరెక్టా కాదా? రాజా జైసింగ్ అండి. ఈ జైసింగ్ ఖగోళ శాస్త్రవేత్త. ఎవరైనా విద్యాధర భట్టాచార్య సహకారంతో 1724లో జంతర్ మంతర్ అనే ఖగోళ పరిశీలన కేంద్రాన్ని నిర్మించాడు అని ఇచ్చాడు. ఇట్లా 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇచ్చి ఇలా అడుగుతాడు, ఏబీసీలు సరైనవి, ఏ సరైనది, బీసీలు సరికానివి, ఏబి సరైనది, సి సరికానిది, ఏబీసీ సరికానిది అని చెప్పి ఇచ్చాడండి. ఈ మూడింటి మీద సబ్జెక్టు మీద గ్రిప్ ఉంటే ఈజీగా పెట్టగలుగుతాం. ఏంటిది నాకు ఆన్సర్ అంటే నాన్న చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇది గెలీలిని నవీన విజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటాం. ఫ్రాన్సిస్ బేకన్ 1620లో నోవం అర్జనం అనేటటువంటి శాస్త్ర బోధనను, ప్రాముఖ్యాన్ని, శాస్త్రీయ పద్ధతిని వివరించాడు. రాజా జయసింగ్ కూడా ఖగోళ శాస్త్రవేత్త. ఎవరైనా విద్యాధర భట్టాచార్య సహకారంతో 1724లో జంతర్ మంతర్ అనే ఖగోళ పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఈ 3 కూడా కరెక్ట్ కాబట్టి ఏం చేస్తామంటే ఏబీసీలు సరైనవి. ఏంటంటే ఇక్కడ ఏబీసీలు సరైనవి. ఇలాంటివి మన విజ్ఞాన శాస్త్రవేత్తలకు సంబంధించి రేపు డిఎస్సిలో అడిగేటటువంటి అవకాశం ఉంది ఈ ఫిజికల్ సైన్స్కు సంబంధించి. ఓకేనండి. ప్రతి దాంట్లో ప్రతి బిట్టు 11 యూనిట్స్ ఉన్నాయి. ఈ 11 యూనిట్స్ పర్ఫెక్ట్ వీడియో చేయండి. టెస్ట్ సిరీస్ మనది కూడా రాబోతుంది. ఎందుకు రాబోతుంటే రేపు మీరు ఆల్రెడీ మే ఫస్ట్ వీక్లో నేను టెస్ట్ సిరీస్ కూడా పెడతాను. 100% టెస్ట్ సిరీస్ మీద అప్లికేషన్ మెథడ్లో ఏర్పాటు చేస్తాను, రాయండి. ఇప్పుడు ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే బయట మార్కెట్లో కూడా బిట్స్ టెస్ట్ సిరీస్ సంబంధించి ఎవరు పెట్టినా, ఏ సారు ఎవరు పెట్టినా కూడా మార్కెట్లో దొరికితే బిట్స్ రాయండి. ఎందుకంటే 200 300 ఖర్చు అయినా పర్లేదు, మన లైఫ్ సెటిల్ అవుతుంది. పోతే 200-300 పోయినా పర్లేదండి. బిట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. డౌట్ అనిపిస్తే తెలుగు అకాడమీ బుక్స్ తీసి చూడండి. 100% తీసి చూడండి. ఎందుకంటే కొన్ని ప్రింటింగ్ మిస్టేక్లు ఏమైనా చేసినా కూడా మీకు డౌట్ అనిపిస్తుంది చదివినప్పుడు. అలా చూడండి. బిట్స్ ప్రాక్టీస్ చేస్తే సబ్జెక్ట్ గ్రిప్ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే రేపు జాబ్ వస్తే నెలకు 50,000-60,000 జీతం వస్తుంది. లైఫ్ సెటిల్ అయితే మన కోసం మన పిల్లలు అమ్మ నాన్న హాయిగా చూసుకోవచ్చు. కానీ ఈ 300-200 కాడ టెస్ట్ సిరీస్ తీసుకునేటప్పుడు ఆలోచించి ఏం చేస్తారంటే లైఫ్నే స్పాయిల్ చేసుకుంటారు. పోతే పోనండి, 200 ఏమన్నా ఒకటి పోనండి, కానీ టెస్ట్ సిరీస్ తీసుకోండి. టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాండి, మన ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించి మాత్రం 100% ఎఫర్ట్ పెట్టి అన్ని బుక్స్ రెఫర్ చేసి ప్రతి లైన్ టు లైన్ చేసి పెట్టాను. 999కు వీడియోస్ పర్ఫెక్ట్గా ఉంటాయి, చూడండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకేనా? కాబట్టి నేను మరీ చెప్తున్నాను, మీకు యూజ్ అవుతుంది ఇది. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఏ డౌట్ ఉన్నా మీరు నాకు కాల్ చేయొచ్చు ఈవినింగ్ 6:30 తర్వాత. ఓకే, రైట్ అండి.